ట్యాగ్ తెలుగు డివైన్ ప్రేక్షకులకు నమస్కారం. వెలుగులకు మూలం, ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్య భగవానుడి జన్మదినమే రథసప్తమి. మరి లోకానికి చైతన్యాన్ని ఇచ్చేటువంటి ఈ సూర్య భగవానుడిని ఆరాధించడం వెనుకున్నటువంటి పరమార్థం ఏమిటి? మరి రథసప్తమి ఈ సంవత్సరం ఏ రోజు వస్తుంది? మరి రథసప్తమి గురించి అనేక విషయాలని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు శ్రీనాథ్ స్వామి. నమస్తే శ్రీనాథ్ స్వామి. నమస్కారం అమ్మా. శ్రీనాథ్ స్వామి, రథసప్తమిని సూర్య జయంతి అని కూడా అంటారు. 2026 సంవత్సరంలో రథసప్తమి ఏ రోజు వస్తుంది? రథసప్తమి 2026 సంవత్సరంలో జనవరి 25వ తారీఖున ఆదివారం రోజు వస్తుందమ్మా. ఆదివారం అనేది ఆ యొక్క ఆదిత్యుడు సూర్య భగవానుడికి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ ఆదివారం రావడము, రథసప్తమి రావడము చాలా ప్రత్యేకము. ఆ రోజు ఆ స్వామివారిని పూజించిన వాళ్ళకి చాలా ప్రత్యేకమైన విశేషమైన ఫలితాలు లభిస్తాయని చెప్పొచ్చు. రథసప్తమిని సూర్య జయంతి అని కూడా అంటారు కదా స్వామి. మరి పురాణాల ప్రకారం ఈ రోజుకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? మనకు రథసప్తమి అనంటే ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క జన్మ తిథిగా చెప్పడం జరుగుతుందమ్మా. అది ఎలా అంటే సూర్య భగవానుడు అదితి మరియు కశ్యపులు ఇద్దరూ కూడా ఆ యొక్క సూర్య భగవానుడిని ప్రార్థిస్తారు. ఆయన వారికి ఇరువురికి సంతానముగా రమ్మని వారు కోరితే తథాస్తు అని పలుకుతాడు. దాని తర్వాత ఆ యొక్క రథ సప్తమి రోజున వారి గర్భమున ఆ యొక్క అదితి యొక్క పుత్రుడిగా ఆయన జన్మిస్తాడు. అందుకే ఆదిత్యుడిగా ఆయనకు నామకరణం వస్తుంది. అలాగే తన తండ్రి అయినటువంటి కశ్యప మహారాజుని యొక్క పుత్రుడు కాబట్టి కశ్యపుడు అనే పేరు కూడా ఆయనకు పిలవడం జరుగుతుంది. ఆ విధంగా రథ సప్తమి రోజు అదితి మరియు కశ్యపుడి యొక్క పుత్రుడిగా జన్మించినందుకు ఈ రథ సప్తమి అని చెప్పేసి ప్రత్యేకంగా ఆ రోజు ఆయనను ఆరాధించడము, ఆయన జన్మతిథిగా చెప్పడం జరుగుతుంది. మరి రథసప్తమి అనగానే తలపైన జిల్లేడు ఆకులు పెట్టుకుని స్నానం చేస్తారు. మరి తలపైన ఈ జిల్లేడు ఆకులు, రేగుపళ్ళు పెట్టుకుని స్నానం చేయడం వెనుకున్నటువంటి రహస్యం ఏమిటి? మనకు రథసప్తమి రోజు జిల్లేడు ఆకులను, రేగి పండ్లను, అలాగే రేగి పండ్ల యొక్క ఆకును కూడా పెట్టుకొని వారు స్నానం చేయడం. ఇది ప్రాంతీయ భేదాలలో కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు అని చెప్పొచ్చు. కానీ ఈ దాన్ని నిజంగా పాటిస్తే వారికి ఆరోగ్యం అనేది అభివృద్ధి చెందుతుందని. అది ఎలా అంటే సప్తమి రోజు కాబట్టి 7 జిల్లేడు ఆకులను తీసుకొని వాటిపైన 7 మన రేగి యొక్క ఆకులను పెట్టి వాటిపైన రేగి పండ్లను పెట్టుకొని స్నానం ఆచరిస్తారు. అలా స్నానం ఆచరించడం అంటే ఆ జిల్లేడి ఆకులను తలపైన అలాగే వాటితో పాటు భుజాలపైన పెట్టుకొని స్నానం చేయడం జరుగుతుంది. అలా 7 సార్లు చెంబెడుతో నీళ్లు పోసుకోవడము అలా చేసుకుంటే వారికి ఆరోగ్యము అభివృద్ధి, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, ఎముకలు దృఢపడతాయి, వాళ్లకు ఎటువంటి చర్మ వ్యాధులు అనేటివి రాకుండా ఉంటాయి అని చెప్పేసి ఈ విధంగా స్నానం చేయించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రథసప్తమి రోజు అరుణోదయ సమయము అంటే సూర్యుడు ఉదయించే కంటే ఒక 10 నుంచి 15 నిమిషాల ముందు ఎవరైనా కానీ ఆ రథసప్తమి రోజు స్నానము నదిలో స్నానం చేసిన, సముద్రములో స్నానం చేసిన, లేదా బాండ స్నానం చేసిన, కూప స్నానం చేసిన, ఈ విధమైనటువంటి ఏ స్నానం చేసినా ఇలా జిల్లేడు ఆకులను అలాగే రేగి పండ్లను అలాగే రేగి ఆకులను పెట్టుకొని స్నానం చేస్తే వారికి సకల ఆయుష్, ఆరోగ్యం అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరుగుతుంది. మరి రథసప్తమి రోజు ఏ సమయంలో పూజ చేస్తే మంచిది? చెప్పాను కదమ్మా, అరుణోదయ సమయంలో మనకు సూర్యోదయానికంటే ముందే మనకు స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత వారు సూర్య నమస్కారాలు, ముఖ్యంగా ఆ రోజు రథసప్తమి సూర్యుడికే పూజించాలి. సూర్యనారాయణాయ నమః అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ సూర్యుని ఆరాధన చాలా ప్రత్యేకం. మరి అక్కడ సూర్యుని ఆరాధన చేసే సమయంలో కూడా ఆయనను మనము ఏ దేవీ దేవతలనైనా వారిని విగ్రహ రూపంలో మనం పూజిస్తాం మనకున్నటువంటి. కానీ ఇక్కడ ఎక్కడైనా మానవుడు ఎక్కడ ఉన్నా కానీ సరే సూర్య కిరణాలు పడని చోటు అనేదే లేదు. మరి అలాంటి ప్రత్యక్ష భగవానుడు నారాయణుడు ఆ యొక్క సూర్య భగవానుడిగా చెప్పుకుంటాం. మరి అలాంటి ఆ యొక్క సూర్య భగవానుడిని మనము రథసప్తమి రోజు మనకి ఈ సంవత్సరము చాలా ప్రత్యేకంగా ఆదివారము తన
ఆదిత్యుని పుత్రుడిగా ఆదిత్యుడనే నామకరణతో ఉన్న ఆ యొక్క సూర్య భగవానుని ఆ రోజు కనుక నమస్కారం చేసిన, ఆ రోజు సూర్య నమస్కారాలు చేసిన, ఆ రోజు ఆ స్వామివారిని ఆరాధించిన, నవగ్రహాలు ఉంటాయి కదమ్మా, నవగ్రహాల ప్రదక్షిణలు చేసిన వారికి అందరికీ కూడా విశేష ఫలితాలు లభిస్తాయని చెప్పొచ్చు. అలాగే ఈ యొక్క రథ సప్తమి కొంతమంది ఇంట్లో వ్రతాలను కూడా చేసుకుంటారు. వ్రత సప్తమి నోముగా, వ్రతముగా, పూజగా కూడా కొంతమంది చేసుకుంటారు. ఆ విధంగా చేసుకున్న వారికి సంపూర్ణ ఫలితం లభిస్తుంది. లేదా కుదరని వారు, లేదా వారికి ఆ యొక్క సాంప్రదాయం లేని వారు ఆ యొక్క సూర్య భగవాను ప్రత్యక్షంగా చూసి ఆ అరుణోదయ సమయ అనంతరమున ఆ స్వామివారిని నమస్కారం చేసుకున్న విశేష ఫలితం లభిస్తుందని చెప్పచ్చు. మరి రథసప్తమి రోజున సూర్య నమస్కారాలు చేయడం వల్ల కలిగేటువంటి ప్రత్యేక ఫలితాలు ఏమిటి? అంటే మామూలుగా చేసే సూర్య నమస్కారాలకి రథసప్తమి రోజు చేసేటువంటి సూర్య నమస్కారాలకి ఉన్న తేడా ఏమిటి? మనకు మామూలుగానే అందరూ కూడా సూర్య నమస్కారం చేస్తే ఆరోగ్యము అభివృద్ధి చెందుతుంది. అలాగే ఆ సూర్యోదయ సమయంలో ఆ స్వామివారిని ఆ సూర్య కిరణాలు మానవుని పైన పడితే ఆయుష్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ యొక్క సూర్య నమస్కారాలు యోగాగా కానీ, లేకపోతే నమస్కార పూర్వకంగా కానీ, లేదా భక్తి శ్రద్ధతో ఆ యొక్క స్వామివారిని ఆరాధించే వాళ్ళు, తర్పణం చేసేవాళ్ళు, వారిని సాధన చేసేవారు, వారందరూ కూడా ఆ విధంగా వారిని ఆరాధిస్తారు సూర్య నమస్కారాలు చేసి. కానీ ప్రత్యేకంగా రోజు చేసిన దానికంటే రథసప్తమి రోజు చేసేటటువంటి సూర్య నమస్కారం 12 సార్లు ఆ యొక్క సూర్య నమస్కారం చేసిన వారికి విశేష ఫలితం ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ యొక్క స్వామివారు రథ సప్తమి ఆయనకు 12 ఆదిత్యులుగా, అంటే ఆయన జన్మలు ఏవైతే ఉన్నాయో 12 పురుషులుగా తాను ఏర్పడడం. ఆ 12 పురుషులు కూడా ఆయననే కాబట్టి అందులో ఒక్కొక్క కాలమానం ప్రకారంగా ఒక్కొక్క విధంగా ఆయన జన్మించడం జరిగింది. కాబట్టి వాటన్నిటినీ కలిసి 12గా, కాబట్టి ఆ రోజు ఒక్కరోజు తాను సూర్య నమస్కారం 12 సార్లు చేస్తే ఆ 12 మంది సూర్య భగవానుల యొక్క అనుగ్రహం వారికి లభిస్తుందని చెప్పారు. అందుకనే ఆయనను ద్వాదశాదిత్యులుగా కూడా చెప్పడం జరుగుతుంది. రథసప్తమి రోజు సూర్య భగవానుడికి ఏ విధంగా పూజ చేయాలి? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదమ్మా, సూర్య నమస్కారం చేసే వాళ్ళు సూర్య నమస్కారం చేయవచ్చు. వ్రతాలు నోములు చేసుకునే రథసప్తమి పూజా కార్యక్రమం చేసుకునేవారు వారు ఏం చేస్తారంటే ఇంట్లో వారు పూజాస్థలంలో ఇంట్లో పూజాధికములు అన్నీ అయిపోయిన తర్వాత వారి పూజాస్థలంలో రథముకి సంబంధించిన ఏక చక్రముతో కూడినటువంటి రథము ముగ్గు వేస్తారు. అలా ఆ ఏక చక్రం అంటే ఒకే చక్రంలో కాలమానం, మన కాలమానం అంతా కూడా ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆ యొక్క ఒకే చక్రానికి సంబంధించినటువంటి ముగ్గును వేసి దానిపైన పీఠము పెట్టి ఆ స్వామివారి పటము పెట్టి ఆయనను పూజించడం జరుగుతుంది. అక్కడ మనకు 7 చిక్కుడు కాయలకు సంబంధించినవి తీసుకొని దాన్ని ఒక రథముగా చేసి దాన్ని మనము అక్కడ పెట్టి పూజించడం జరుగుతుంది. అక్కడ చేసినటువంటి పూజలో ఆ స్వామివారికి తెలిసినటువంటి ఆ ఆదిత్య హృదయాన్ని చదువుతూ ఆ స్వామివారికి పారాయణం, ఆదిత్య హృదయము పారాయణము చేసి ఆ స్వామివారికి అష్టోత్తరమును 108 నామాలతో ఆ స్వామివారిని అష్టోత్తరములతో పూజ చేసి ఆ స్వామివారికి దీపము, ధూపము, నైవేద్యాన్ని చేసి ఆ స్వామివారికి నమస్కరించుకోవచ్చు. తర్వాత ఆ స్వామివారిని ప్రత్యక్షంగా సూర్య భగవానుని ఆశీర్వాదం పొందడానికి మన పక్కనే ఉన్నటువంటి నవగ్రహాల దేవాలయంలో సూర్య భగవానుడు నవగ్రహాలకు అందరికీ రాజు మధ్యలో ఉంటాడు. ఆయన సప్తాశ్వం అంటే 7 గుర్రాలతో తాను నడుస్తూ ఉన్నట్టుగా కనిపిస్తాడు. ఆయనను ప్రత్యక్షంగా అలా దేవాలయానికి వెళ్ళి పూజించిన చాలా విశేష ఫలితం ఉంటుందని. రథసప్తమి రోజు సూర్య భగవానుడికి పరమాన్నం లేదా క్షీరాన్నం నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదా, మరి ఈ క్షీరాన్నాన్ని ఏ విధంగా చేయాలి? మనకు రథసప్తమి రోజు మనకు సూర్య భగవానుడు ప్రత్యక్ష నారాయణుడిగా చెప్తున్నాం. మరి ఆయనకు విగ్రహ రూపకంగా పటము రూపకంగా కాకుండా మనకు బయట ఇంట్లో నుంచి బయటికి రాగానే దగదగా మెరుస్తూ ఆయన కనిపిస్తారు. కాబట్టి ఆయన ఇచ్చేటటువంటి ఆ స్థలంలో ఇంటికి బయట మనకు ఆవు పిడకలతో కూడినటువంటి పిడకలన్నీ పేర్చి అందులో ఒక గిన్నెను ఇత్తడిది కానీ లేదా మట్టి కుండ కానీ పెట్టి దాంట్లో పాలు పోసి ఆవు పాలు, అందులో నీరు కలపని ఆవు పాలను పోసి వాటితో అందులో బియ్యము పోసి బెల్లము కానీ చక్కెర కానీ వేసి పొంగలి చేయవాలి.
అలా పొంగలి చేసిన తర్వాత దాంట్లో పెట్టే గరిటె కూడా ఇత్తడిది అయి ఉండాలి, కొత్తది. లేదు అని అంటే మన చెరుకు ఓకే. ఉంటాయి ఆ! కదమ్మా, చెరుకు గడ తీసుకొని దానితో కలిపి దానితో నైవేద్యాన్ని చేయాలి. ఎందుకంటే ఈ చెరుకు గడలు కూడా ఇప్పుడు కొత్తగా వస్తూ ఉంటాయి కాబట్టి వాటితో ఆ యొక్క పరమాన్నాన్ని చేయాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలా చేసి ఆ పరమాన్నాన్ని నైవేద్యం స్వామివారికి పెట్టి మనం చెప్పాం కదమ్మా, ముగ్గు వేసి అవును. పటం రథం పెట్టి ముగ్గు. అలా వేసి కొంతమంది ఏం చేస్తారంటే ఆ రథముగా చిక్కుడు కాయలతో చేసిన రథము దాంట్లో అందులో అక్కడ ముందట నైవేద్యంగా పెట్టి ఆ స్వామివారికి నైవేద్యం చూపిస్తారు. అది తీసుకొని వెళ్ళి ఆ, ఏ వారి దగ్గరలో ఉన్న వ్యక్తులకు ఆ, నైవేద్యంగా ప్రసాదంగా వారికి ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని, పెద్దవాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పొచ్చు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఈ రథసప్తమి రోజు చేసే పూజ వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? మనకు జ్యోతిష్ శాస్త్రంలో ఈ యొక్క రవిని ఆత్మకారకుడు అని అంటారు. ఉమ్, రవి ఆయన శరీరకారకుడు, ఆత్మకారకుడు. ఆయన చేసేటటువంటి ఏదైతే మానవునికి సూర్య రశ్మి లేననుకోని, శరీరంలో వేడి లేకపోతే మానవుడు లేనట్టు. అవును. మరి అలాంటి సూర్య రశ్మిని, శరీరంలో వేడిని కలిగించేవాడు ఆ యొక్క సూర్యుడు. ఆ సూర్య భగవానుడిని మనం ఆ రోజు రథ సప్తమి రోజు ఆరాధన చేస్తే వారికి ఆయుష్, ఆరోగ్యము రెండు కూడా అభివృద్ధి చెందుతాయి. అలాగే గ్రహాలందరికీ కూడా ఆయన రాజుగా చెప్పడం జరిగింది. ఆయన మధ్యలో ఉంటాడు అని చెప్పడం జరిగింది. ఆయన అనుగ్రహం ఎలాంటిదంటే ఆయన ఎవరితో కలిసి ఉంటారో వారందరికీ కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తాడు. ఆయన ఏ గ్రహ స్థితిలో ఆయన శుభ గ్రహాలతో ఉంటే శుభాలను చేకూరుస్తాడని చెప్పడం జరుగుతుంది. రథసప్తమి రోజు ఏ పూజ చేస్తే సంతాన భాగ్యం లభిస్తుంది? మనకు రథసప్తమి రోజు సూర్య ఆరాధనతో పాటు పితృదేవతల ఆరాధన కూడా చేయాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే రథ సప్తమి రోజు ఏదైతే ఉందో పితృదేవతలకు తర్పణం చేయడం, పిండ ప్రదానం చేయడం, తర్పణం చేయడం, ఇలా చేయడం, తిలా తర్పణం చేయడం వల్ల వారికి పితృదేవతలు శాంతించి వారి అనుగ్రహం వల్ల సంతానము కలుగుతుందంట. శీఘ్ర సంతానం లభిస్తుందంట. అందుకనే పితృదేవతల కొరకై ఆ రోజు తిలాతర్పణాలు, అలాగే నదీ స్నానం చాలా ప్రత్యేకం. రథసప్తమి రోజు నదీ స్నానం చేసి వారు ఏదైతే అర్ఘ్యాన్ని వదులుతారో 3 సార్లు నీళ్ళలో ఎర్రని పూలు తీసుకొని అర్ఘ్యాన్ని 3 సార్లు లేదా 7 సార్లు అర్ఘ్యాన్ని వదిలితే వారికి శీఘ్రంగా ఆ సూర్యానుగ్రహం కలిగి సంతానం కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. మరి సూర్యుడు 7 గుర్రాల రథం పైన ప్రయాణిస్తాడని చెప్తూ ఉంటారు కదా, అతను ఎటువైపు ప్రయాణిస్తాడు? అలాగే ఈ రథంలోని 7 గుర్రాలు దేనికి సంకేతం? మనకు సూర్య భగవానుడు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది అని అంటాం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఆయన వసంత పంచమి నుండి రథసప్తమి వరకు ఆయన మనకు దక్షిణం నుంచి ఉత్తరానికి ఆయన ప్రారంభింపబడతాడు. దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రయాణం ప్రారంభించి వేగం పుంజుకొని అధికమైన సూర్యశక్తితో, సంపూర్ణ సూర్యరశ్మితో ఆయన విరాజిల్లుతూ ఉంటాడని చెప్తారు. అలాగే ఆ యొక్క ఆయన సప్త అశ్వాలు ఏవైతే 7 గుర్రాలు ఉన్నాయో 7 కూడా 7 రోజులకు ప్రతీకలు. ఒక్కొక్క రోజుకి ఆయన ఒక్కొక్క రోజుకి ఏదైతే ఉందో ఆ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క గుర్రంగా ప్రతీకలు. అలాగే 7 గుర్రాలు 7 రంగులకు, ఇంద్రధనస్సు అంటాం కదమ్మా, 7 రంగులకు కూడా ఆయన కారకుడు అని చెప్పేసి చెప్తాం. అలాగే ఈ యొక్క సప్త అశ్వాలు ఏవైతే ఉన్నాయో 7 ఛందస్సులు, వేదంలోని ప్రధానమైనటువంటి 7 ఛందస్సులకు కూడా ప్రతీకలుగా చెప్పడం జరుగుతుందమ్మా. కాబట్టి రథ సప్తమి రోజు ఆ యొక్క సప్త అశ్వాలు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైనది కాబట్టి సంపూర్ణమైన ఉష్ణముతో, సంపూర్ణమైన వేగముతో ఆయన ఉత్తరానికి ప్రయాణిస్తూ ఉంటాడని చెప్పచ్చు. రథసప్తమి రోజు ఎటువంటి దానం చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది? రథసప్తమి రోజు సూర్యుడికి ప్రీతికరమైనటువంటి ధాన్యము గోధుమలమ్మ. గోధుమలు దానం చేస్తే సూర్యగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే వాటితో పాటు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదమ్మా, పితృదేవతలకు పేరు పైన తర్పణాలు చేయాలని చెప్పేసి, వాటితో పాటు పితృదేవతల ఆశీర్వాదానికి పొందడానికి వారు పక్కనే ఉన్నటువంటి బ్రాహ్మణుడికి లేదా ఎవరైనా
పక్కన ఉన్నటువంటి అర్చకులకు వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా లేదా ఆ అర్చకుడు తినే విధంగా వారు సాహిత్యాన్నంతా కూడా తీసుకుని వెళ్ళి వారి పితృదేవతల పేరు మీద దానాన్ని ఇవ్వచ్చు. అలా ఇస్తే వారికి ఆయురారోగ్యాలు సత్సంతానము లభిస్తుందని చెప్పడం జరుగుతుంది. రథసప్తమి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని, ఆరోగ్యాన్ని గుర్తు చేసే రోజు. మరి రథసప్తమి గురించి మనకున్నటువంటి సందేహాలన్నింటినీ చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు శ్రీనాథ్ స్వామి. మరి మీ అందరికీ కూడా, మీ అందరిపైన సూర్యభగవానుడి యొక్క కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ, ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టాక్ తెలుగు డివైన్. నేను మీ సుజాత.